अष्टवक्र उवाच तदा बन्धो यदा चित्तं किञ्चिद्वाञ्छति शोचति किञ्चित् मुञ्चति गृह्णाति किञ्चित् हृष्यति कुप्यति. అష్టవక్ర మహర్షి జనక మహారాజునకు బంధ మోక్ష వ్యవస్థను నిరూపిస్తున్నారు. రాజశిష్య, అనేక విధముల నీ అనుభవ జ్ఞానాన్ని పరీక్ష చేసి చూచాను. నీవు నెగ్గావు. చాలా సంతోషము. నేను అనంత ఆత్మస్వరూపుడను. ఈ త్యాగ గ్రహణాలు కల్పనలు నాకు లేవు అని నీవు అన్నది జ్ఞాన అనుభవ సిద్ధికి అక్షరాల నిజము. చిత్తము విషయాలను ఆపేక్షించి పదార్థ ప్రాప్తికి ఉరకలు వేస్తుంది. ఆ పదార్థాలు లభించకపోతే దుఃఖిస్తుంది, కష్టపడుతుంది, నష్టపడుతుంది. అవస్థలు పడి పడి వీలు కాక విడిచిపెడుతుంది. చిత్తములో లోభము ఉత్పన్నమైనప్పుడు వస్తువు గ్రహించవలెను అన్న కోరిక పుడుతుంది. అది లభిస్తే హర్షము, ప్రాప్తించకపోతే క్రోధము. చిత్తము ఇలా అనేక వాసనలతో కూడి ఉంటుంది. జీవికి ఇదియే బంధము. చిత్తము విషయవాంఛను పొందినప్పుడు కొంచెముసేపు విచారిస్తుంది, కొంచెముసేపు త్యజిస్తుంది, కొంచెముసేపు గ్రహిస్తుంది, ఇంకా కొంచెము సంతోషిస్తుంది, మరి కొంచెము దుఃఖిస్తుంది. చిత్తము ఇలా అనేక వికారాలు పొందుతుంది. ఈ చిత్తలోభమే బంధము. బంధో హి వాసనా బంధో మోక్షస్వాద్వాసనాక్షయః వాసనాస్త్వం పరిత్యజని మోక్షార్థి త్వమపి త్యజ. యోగ వాసిష్ఠములో ఈ శ్లోకము ఉన్నది. వశిష్ఠుల వారు శ్రీరాముని సంబోధిస్తూ ఇలా అన్నారు. రామ, పురుషుల బంధ కారణాలు చిత్తములో జనించిన భోగవాసనలే. భోగవాసనలకు మూల బీజాలు బంధ కారణాలు. కాన వాసనక్షయమే మోక్షము. నీవు వాసనలు వదులుకొని సుఖించుము. ఆకాంక్షలు అన్నీ బంధాలకు మూల బీజములు. మోక్షకాంక్ష కూడా త్యాజ్యమే. ఆకాంక్ష అంతరిస్తే అమిత సుఖము లభ్యమానము అవుతుంది అని శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి జ్ఞానబోధ చేసినారు. తదా ముక్తిర్యదా చిత్తం న వాంఛతి న శోచతి న ముంచతి న గృహ్ణాతి న హృష్యతి న కుప్యతి. శిష్య చూడామణి, ఎప్పుడైతే చిత్తము వాంఛ వదలి శోకము త్యజించి తిరస్కృతులు పురస్కృతులు మాన హర్ష దుఃఖములు సమముగా సంయమనముతో ఓర్చుకోగలుగుతుందో అప్పుడు ముక్తి ప్రాప్తిస్తుంది. భోగములు శోకములు వస్తుంటాయి, పోతుంటాయి. దీనికి హర్షించటము కానీ దుఃఖించటము కానీ రెండూ అవివేకమే. స్థితప్రజ్ఞ కలిగి ద్వంద్వములను ఏకరసముగా అనుభవించవలెను. సుఖదుఖములు జయించినప్పుడే మోక్షము. చిత్త వికార నిరోధమే ముక్తి. హేయోపాదేయవర్జనమే ముక్తి. జ్ఞాని విషయ వాంఛా వికారములను విసర్జించవలెను. ఇందు విజయసిద్ధి లభించినదంటే ముక్తి లభించినట్టే. ఇదియే జీవాత్మకు ముక్తి. న మోక్షో న వసః స్పృష్టే న పాతాళో న భూతలే సర్వ ఆసక్తసంక్షయే చేతః క్షయో మోక్ష ఇతిష్యతే. ఈ శ్లోకము అన్నపూర్ణ ఉపనిషత్తులోనిది. ముక్తి భూనభూతాంతరాళ్లలో ఎక్కడనూ లేదు. కాంక్ష ఉపశమనమైన ప్రశాంతి పొందిన మనస్సులోనే ముక్తి ఉన్నది. కామ విజయము వాంఛారాహిత్యము కలిగినప్పుడు ఆలోచన ప్రవాహము
ఆగిపోతుంది. అట్టి సమయంలో మనోలయము చెంది ఆత్మరూపంలో నిలిచిపోతుంది. అది ఏ ముక్తి.